దేశంలో ధరలు పెరుగుతున్నాయి. దానికి తగిన ఆదాయం మాత్రం పెరగటం లేదు. ఒకవేళ ఆదాయం పెరిగినా అందులో ఎక్కువ శాతం పన్నులకే పోతోంది. జనాలు ఆదాయ పన్ను కడుతూనే తాము కొనుగోలు చేస్తున్న వస్తువులకు జీఎస్టీ కూడా కడుతున్నారు. ఉద్యోగులే కాదు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ప్రభుత్వానికి భారీగానే సమర్పించుకుంటున్నారు. జనాల సమస్యలతో మనకేంటి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా లేదా అన్నదే పాయింట్ అన్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనాలు కూడా కనిపెట్టలేనంతగా హిడెన్ ట్యాక్సులు వేస్తున్నారు. వాటిలో పాప్కార్న్ ట్యాక్స్ ఒకటి. ఇక మీరు పాప్కార్న్ ఒకే ఉత్పత్తిగా భావించకూడదు. దాని టేస్ట్ను బట్టి రేటు ఉంటుందన్న సంగతి తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాల్టెడ్, స్పైసీ, క్యారమలైజ్డ్ టేస్ట్ మాత్రమే కాదు, వాటిపై విధించే ట్యాక్సులు కూడా వేరువేరుగా ఉంటాయనేది మీరు గుర్తించాలి. లేకపోతే జేబుకు చిల్లే. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాప్కార్న్ ట్యాక్స్ పై జోరుగా చర్చ జరుగుతోంది. షుగర్ ఎక్కువగా తింటే పన్నుపోటు వస్తుందని తెలుసు, కానీ ఇలా షుగర్ పాప్కార్న్ తింటే పన్ను కట్టాల్సి వస్తుందని ఇప్పుడే తెలిసిందంటూ కేంద్రాన్ని ఏకిపారేస్తున్నారు. సాధారణంగా మనం పాప్కార్న్ అంటే ఒకటే అన్న భావనలో ఉంటాం. ఫ్లేవర్, క్వాంటిటీని బట్టి ₹1 అటు ఇటు అవుతుందని అనుకుంటాం. కానీ ప్రస్తుతం దీన్ని వేరే కోణంలో చూస్తూ పన్నులు వడ్డిస్తోంది. సాల్టెడ్ పాప్కార్న్కు ఒక జీఎస్టీ, షుగర్ కలిపిన క్యారమలైజ్డ్ పాప్కార్న్కు మరో జీఎస్టీ అంటూ నోటికాడ ఫుడ్ను లాక్కుంటోంది. మార్కెట్లో పాప్కార్న్ చాలా రకాలుగా అమ్మేస్తున్నారు. ముందుగానే ప్యాక్ చేసిన లేబుల్డ్ రెడీ టు ఈట్ స్నాక్స్ సాల్టెడ్ పాప్కార్న్ మీద ప్రభుత్వం 12% జీఎస్టీ విధిస్తోంది. క్యారమలైజ్డ్ పాప్కార్న్ మీద 18% జీఎస్టీ విధిస్తోంది. ఇదేం లాజిక్ అని అడిగితే, ఉప్పు, మసాలా కలిపినవి 12% జీఎస్టీ స్లాబ్లోకి వస్తాయని, క్యారమలైజ్డ్ చేసినవి అంటే పాప్కార్న్ షుగర్తో కలిపినప్పుడు అది స్వీట్స్ పరిధిలోకి వస్తుందని కొత్త కథ వినిపిస్తున్నారు. అందుకే దానికి 18% జీఎస్టీ స్లాబ్లో పెట్టేశామని గర్వంగా చెబుతున్నారు. అయితే ఇది కేవలం ప్యాక్ చేసిన పాప్కార్న్కు. అదే మీరు ప్యాకింగ్ చేయని పాప్కార్న్ కొనుగోలు చేసుకున్నట్లయితే 5% జీఎస్టీ మాత్రమే పడుతుందట. సో అర్థమైందిగా, థియేటర్లో పాప్కార్న్ కొనేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, లేకపోతే చేతి చమురు వదిలిపోద్ది. ఈ జీఎస్టీ గురించి తెలిసి పాప్కార్న్ ప్రియులు చాలా బాధపడిపోతున్నారు. పాప్కార్న్ను పాప్కార్న్గా చూడాలే కానీ ఇలా అందులో కలిపే పదార్థాలతో ముడిపెట్టి విడదీసి మరీ పన్నులు వడ్డించకూడదని అంటున్నారు. ఏదో కొద్దిగా షుగర్ కలిపేస్తే ఏకంగా 18% జీఎస్టీ వేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఉత్పత్తి ఒక్కటే అయినప్పుడు అందులో కలిపిన పదార్థాలను బట్టి జీఎస్టీ ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ భిన్నత్వంలో ఏకత్వం కోరుకునే మీరు ఇలా ఏకత్వంలో భిన్నత్వాన్ని ఎలా సపోర్ట్ చేస్తారని సెటైర్లు వేస్తున్నారు.